విద్యార్థులందరూ కూడా దాదాపుగా వారం 10 రోజుల నుంచి కూడా ధర్నాలైతే కొనసాగిస్తున్నారు. మనం చూసుకున్నాం మన గాంధీ హాస్పిటల్‌లో కూడా విద్యార్థి సంఘాల నాయకులు మోతీలాల్ నాయక్ గారు కావచ్చు, అదేవిధంగా అశోక్ సార్ కావచ్చు. వీళ్ళందరూ కూడా ఆమరణ నిరాహార దీక్షకైతే దిగుతున్నారు. మరి ఈరోజు బక్కజేర్సన్ గారు కూడా ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తామంటూ కూడా విద్యార్థుల పక్షాన నిల్చున్నారు ఈరోజు. మరి ఆయన ప్రధాన డిమాండ్స్ అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు 1:100 ఈస్ట్ ప్రకారం ఇవ్వాలంటూ, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచి డిసెంబర్లో పరీక్షలు పెట్టాలంటూ, డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలంటూ కూడా జియో నంబర్ 46 రద్దు చేయాలంటూ ఇట్లాంటి దాని మీద ప్రధానంగా ఆయనైతే ఆమరణ నిరాహార దీక్షకైతే దిగారు. మరొకసారి మాట్లాడదాం తను ఎలా స్పందిస్తున్నారు ఏంటి అని. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఏం చెప్పబోతున్నారు అంటే ఎందుకని మీరు డిసిషన్ తీసుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి? ఈరోజు సరే మోతిలాల్ కూర్చుండు అందరు కూర్చుండు, కానీ ఈరోజు టీజీపీఎస్సి బోర్డు అనేది ఒక ఎటానమస్ బాడీ. ఆ బోర్డు కొంచెం క్రెడిబిలిటీ ఉన్నటోళ్ళకి ఇస్తారు, అందులో ఉన్న మెంబర్స్ కూడా క్రెడిబిలిటీ ఉన్నటోళ్ళకి ఇస్తారు. కానీ ఈరోజు ఎసొంటోళ్ళకి ఇచ్చిందనంటే అందులో డేట్లు ఇదివరకు బయట అనేటోళ్ళు అందరు, కానీ ఈరోజు బాజాప్తా అధికార పార్టీ ఎమ్మెల్సీ సోషల్ మీడియాలో బాజాప్తా మాట్లాడి ఒప్పుకునే కాడికి వచ్చింది. ఒకసారి చూడండి. చిత్తశుద్ధి ఉంది. ఎక్కడ ఎవరు నిరాహార దీక్ష ఇంతకుముందు మీరు చెప్పిన వ్యక్తి ఎవరైతే ఒక మీరు సార్ పేరు తీసుకోరు, ఆ సార్ ఆ రోజు డేట్ల గురించి ఆయన ఇచ్చిన డేట్లు కాదా ఇది? అదే సార్ ఆ రోజు ఆయన ఒప్పుకోలేదా? ఇదే ఒక మీడియా ముఖంగా ఒక వ్యక్తి అడిగినప్పుడు ఈ డేట్లు బాగానే ఉన్నాయి అని చెప్పి నేను కూడా ఆ రోజు టీఎస్పీఎస్సీకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాను ఒప్పుకున్న వ్యక్తి, ఈ రోజు ఇచ్చిన వ్యక్తే మళ్ళీ కూర్చొని ఆయన సొంత లాభాని కోసం పొలిటికల్ మోటివ్ కోసం దీక్ష చేస్తుంటే మీరు వచ్చి నన్ను ఆ వ్యక్తి దీక్ష చేస్తుండని అడుగు. కాబట్టి ఆ డేట్లు కరెక్ట్, సంతోషము, పిల్లలు చదువుకుంటున్నారు. వాటిని పోస్ట్ డేట్లు ఎవరిని అడిగించారు సార్? మీరు చెప్పాను నేను, ఏ టైంలో బాగుంటుంది అనేది చెప్పాను. మీరే చెప్పారు. ఓకే. టీజీపీఎస్సీ బోర్డు ఎటానమస్ బాడీ, గవర్నర్ చేత ఆమోద ముద్ర పొంది వచ్చినటువంటి బాడీ. నిర్ణయాలు పొలిటికల్ కానీ ఎవరి కానీ సంబంధం లేకుండా లోపల చర్చ జరగాలని చెప్పే కాడికి ఒక రూలింగ్ గవర్నమెంట్ ఎమ్మెల్సీతోని ఆ చైర్మన్ ఎందుకు చర్చించిండు డేట్ల గురించి? ఆయన ఈ అశోక్ కోచింగ్ సెంటర్ ఆయనతో ఆయన ఎందుకు మాట్లాడిండు? అందులో సభ్యులు ఉన్నారు, కావాల్సిన సిబ్బంది ఉన్న తర్వాత వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు? ఈరోజు ఆ క్రెడిట్ మీద దెబ్బతింది. ఇప్పుడు ఇంత క్లోజ్గా వాళ్ళతో మూవ్ అవుతున్న వ్యక్తులతోని రేపు క్వశ్చన్ పేపర్ కూడా బయటకు వచ్చే అవకాశాలు లేవా? అందుకనే మొదటి డిమాండు 1:100 చేయమంటే బల్మూరు వెంకటయ్య 1:50 1:50 అంటున్నానంటే మీరు మహేందర్ రెడ్డి అందరూ కలిసి ఒక గూడుపు చేసి క్వశ్చన్ పేపర్ బయటకు వస్తుంది. కోచింగ్ సెంటర్తో సంబంధాలు పెట్టుకున్నాయంటే ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ ఉందమ్మా, ఆర్టీఓ ఆఫీస్ బయట ఏజెంట్ ఉంటాడు. ఆర్టీఓ ఆఫీస్లో మన అప్లికేషన్ ఇస్తే బయట ఏజెంట్ త్రూ రమ్మంటాడు, ఎందుకంటే అక్కడికి వెళ్ళి కమిషన్ వస్తుంది కాబట్టి. నువ్వు డేట్లు పెట్టాలి. ఎట్లకి వెళ్ళి అశోక్ కోచింగ్ సెంటర్కి వెళ్ళి వస్తే నేను డేట్ ఇస్తానంటే ఏంది అర్థమైంది? చిత్తశుద్ధి పెన్ క్వశ్చన్ మార్క్ వస్తలేదా? కాబట్టి ఈరోజు రోడ్డు మీదకి ఎక్కింది టీజీపీఎస్సీ ప్రతిష్ట అనేది. ఈరోజు ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా పరీక్ష పెడతారనే నమ్మకం పోయింది. ఈరోజు ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ లీక్ అవుతారనే అనుమానం పక్కా వచ్చింది. కాబట్టి ఫస్ట్ మహేందర్ రెడ్డిని ఈ డిమాండ్స్ అన్నిటికంటే ముందు మహేందర్ రెడ్డిని ఆ కుర్చీలోకి వెళ్ళి తీసేయాలి. గత ప్రభుత్వం ఉన్నప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ అప్పుడు ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉందో వాళ్ళందరినీ కూడా వాళ్ళే ఉన్నారు, ఇంకా చాలామంది వాళ్ళందరినీ కూడా అలాగే తీసి అవతల పడేయాలి. కొంతమంది ఎటువంటి రిమార్క్స్ లేని వాళ్ళను మంచి వాళ్ళని చూసి పెట్టుకోవాలి ఈరోజు. కాబట్టి అందుకే ఫోర్మోస్ట్ ఈరోజు ఉండాల్సిన పరిస్థితి ఏంటంటే ఇది. కాబట్టి ఈరోజు నమ్మకం లేదు, ఏ హోదాతో వీళ్ళల్లో పోయినరు వాళ్ళపైన కూడా యాక్షన్ తీసుకోవాలి. లోపల ఏమేమి జరిగినాయి ఏందనేది జరిగింది మీద హైదరాబాద్ సిపికి బాధ్యతలు అప్పచెప్పాలి. ఖచ్చితంగా దీన్ని ఎంక్వైరీ జరగాలి, లేకుంటే ఎవరు నమ్మరు. ఇప్పుడు ఈ డిమాండ్ 30 లక్షల మంది విద్యార్థులు నీ కోచింగ్ సెంటర్ నమ్ముకొని ఇక్కడ మీరు ముఖ్యంగా టీజీపీఎస్ బోర్డును నమ్ముకొని వీళ్ళు పెట్టే పరీక్షలు మేము రాస్తే మాకు నౌకరు వస్తాయని మీ ట్రాన్స్పరెన్సీ మీద నమ్మకం పెట్టుకొని వాళ్ళు ఊళ్ళలోకి వెళ్ళొచ్చి 5 రూపాయలుగా అన్నం తిని 5 రూపాయలు లేనోడు రామకృష్ణ మఠంలో ఉచిత భోజనం చేసి ఈరోజు వాళ్ళు చదివి పరీక్షలు పెడతా ఉంటే వాళ్ళ జీవితాలతో ఆడుకుంటలేరా? కాబట్టి ఒకడేమో వాళ్ళు ఎలక్షన్స్లో పోటీ చేస్తే
ఇదే విద్యార్థులను ప్రచారానికి వాడుకుంటారు, నామినేషన్లో వాడుకుంటారు, పోలింగ్ ఏజెంట్గా వాడుకుంటారు, కౌంటింగ్ ఏజెంట్గా వాడుకుంటారు. మళ్ళీ వీళ్ళే మళ్ళీ దీక్షలు మళ్ళీ వీళ్ళే కూర్చుని ఇప్పుడు పక్కా విన్నారు కదా, ఇద్దరు మాటలు కూడా మనం విన్నాం కదా. ఇప్పుడు ఆయన కూడా దీక్ష చేస్తుండు. అంటే దేనికి ఇవాళ నేను దీక్ష కూర్చోవడానికి నాకేం షోక్ లేదు. నాకు కావాల్సినంత పేరు ఉంది, కావాల్సినంత ఇది ఉంది, నాకు దాంతోనే పరగ. ఈరోజు వీళ్ళందరూ కలిసి విద్యార్థులను బలిస్తున్నారు, విద్యార్థులను మిడిసరుకు లెక్క చూస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రాని కూడా వాళ్ళ కార్యకర్తల లెక్క వాళ్ళ అమ్మనైనా కాళ్ళు మొక్కిండో లేదో కానీ ఓటర్ల కాళ్ళు మొక్కి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఈరోజు అధికారంలోకి వచ్చినాము. వాళ్ళ రుణం మనం తీర్చుకోవద్దా ఈరోజు? ఇదా పద్ధతి. నేను ఇన్ని రోజులు పనిచేసి ఇంతగానం ఇన్ని కేసులు వేసి గత ప్రభుత్వం ఇన్ని కేసులు వేసి కొట్లాడి అధికారులను తీసుకొని వస్తే దాదాపు 179 కేసులు వేసిన. నా రుణం తీర్చుకున్నారు పార్టీకల్ బయటికల్ కొట్టి. ఇవాళ విద్యార్థులు అది ఓటేయమని వాళ్ళకి చెప్తే వాళ్ళ రుణం తీసుకున్నారు. ఏది వాళ్ళకు వ్యతిరేకంగా మొత్తం నిర్ణయాలు తీసుకుంటా వాళ్ళకు వ్యతిరేకంగా కోచింగ్ సెంటర్లతోని ఎమ్మెల్సీలతోని రూలింగ్ గవర్నమెంట్ నాయకులతో మాట్లాడి డేట్ తెచ్చుకుంటా వాళ్ళ గొంతులు కూడా కోసారు. కాబట్టి మిమ్మల్ని పార్టీ నుంచి తొలగించడానికి గల ముఖ్య కారణం ఈ కేసులు వేయడం వల్లే అంటారా? అంటే ఎక్కువ కల్వకుండా కవిత మీద కేసు వేసిన కాబట్టి అందులో రేవంత్ రెడ్డి పార్ట్నర్ ఆమెతో అడికోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కాబట్టి ఆయనకు ఆ కోపంతో నన్ను ఇది చేసిండ్రు. ఆయన ఫస్ట్ చేసిన పనే నా మీద వేటేని. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావాలనే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో కావాలనే కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే విద్యార్థుల్ని రెచ్చగొట్టి ఉసిగొలుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీదకి అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరి దీని మీద మీ స్పందన ఏంటి? ఇప్పుడు బీఆర్ఎస్ ఎక్కడ స్పేస్ లేదమ్మా. అంటే వచ్చి 6-7 నెలలు ఇంత తక్కువ టైంలో అన్ని వెంటనే చేయాలంటూ కూడా కావాలనే ప్రెషర్ పెడుతున్నారు అంటున్నారు. అమ్మా ఇప్పుడు ప్రెషర్ పెట్టే అవసరం లేదు. నువ్వు సంస్థను తీసుకో, కానీ నువ్వు వాళ్ళతో చర్చలు ఎందుకు జరిపినావు? నువ్వు చర్చలు బయట వ్యక్తులతో మాట్లాడి ఎందుకు డేట్లు ఇచ్చినావు? అది మేము ఇమ్మన్నామా? బాధాప్త మీరే రోడ్డుకి ఎక్కిన వీడియోలు మీరు రెడ్ హ్యాండ్ దొరికిపోయింది ఈరోజు గవర్నమెంట్ డీజీపీఎస్. అది మీరు యాక్షన్ తీసుకోవాలి. తప్పులు మీ అని దొరికిపోయాను కాబట్టి ఎవరెవరికి రెచ్చగొట్టారు. ఈరోజు బీఆర్ఎస్ చేసిన పాపాలపైన మీరు యాక్షన్ తీసుకోండి. జనార్దన్ రెడ్డి పేపర్ పీరియడ్లో క్వశ్చన్ పేపర్ లీక్ అయింది, యాక్షన్ తీసుకోండి. కాబట్టి మీరు అవన్నీ తీసుకోకుండా వాళ్ళని వీళ్ళని అడగండి, మీరు చేసేతోటి బరాబర్ చేయండి. సరే, ఇప్పుడు ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఇక్కడ తెలంగాణ సీఎం మన రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా భేటీ అవ్వబోతున్నారంటూ కూడా ప్రధానంగా హాట్ టాపిక్ అయితే మారింది. దీని మీద మీ స్పందన? మామూలుగా కలుసుకుంటే ఓకే, కానీ తెలంగాణ వనరులు కూడా ఏ వాటి పోనీకి ఇక్కడికి వెళ్ళేం వీలు లేదు. నాకు ఇక్కడ రాజధాని వద్దని వెళ్ళిపోయాడు కాబట్టి ఇక్కడ మనతో మాట్లాడుకోవాల్సిన పెద్ద అవసరం లేదు. సరే ఏమున్నా కానీ వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, మాట్లాడుకున్నాక బయట తెలుస్తుంది. బల్మూరు వెంకట్ గారి మీద అంటే మీ అభిప్రాయం ఏంటి? వారు ఇంతకుముందు అంటే ఎమ్మెల్సీ కన్నా ముందు మాట్లాడిన మాటలు కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఈ డేట్స్ విషయంలో కూడా ఆయన మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాము. మీరేం చెప్తారు? ఏం లేదు, మహేందర్ రెడ్డికి మీడియేటింగ్గా వీళ్ళిద్దరిని పెట్టుకుని ఆయన దుకాణం నడిపిస్తున్నాడు. కనబడ్డది, అది ఇప్పుడు దొరికిపోయింది కాబట్టి అందుకనే వీళ్ళందరిపైన యాక్షన్ తీసుకోవాలని మనం డిమాండ్ చేస్తున్నాం. బిడ్డల బతుకులాగం చేసేటట్టుగా వీళ్ళ వ్యవహారం ఉన్నది కాబట్టి కంపల్సరీ యాక్షన్ తీసుకుంటున్నాం. మీ నిరాహార దీక్ష ఎన్ని రోజులు కొనసాగబోతుంది? ఖచ్చితంగా మాకు క్రెడిబిలిటీ ఉన్న లీడర్ అమ్మ, ఖచ్చితంగా మా డిమాండ్స్ ఫుల్ఫిల్ అయ్యేదాకా దీక్షకి లేచేది ఉండదు. ఇప్పుడు మీ వేయింగ్ మిషన్ పెట్టుకొని చేస్తుందండి. ఇవాళ 66 కిలోల 66.5 కిలోలు ఉన్నాయి. అలా చూద్దాం. దీని మీద ఎవరెవరు స్పందిస్తున్నారు మీ పట్ల? అంటే మీకు ఎవరైనా సపోర్ట్ చేయడం కానీ ఇట్లాంటి ఏమన్నా సపోర్ట్ ఏమైనా దొరుకుతుంది? ఉంటుంది, కాంగ్రెస్ పార్టీ అంత ఉంటుంది, ముఖ్యమంత్రి తప్ప. మంత్రులందరూ కూడా సపోర్ట్గానే ఉంటారు నాకు. ఎందుకంటే మా చిత్తశుద్ధి మేము ఎట్లా కొట్లాడతామనేది వాళ్ళకి తెలుసు. ఖచ్చితంగా వాళ్ళు చర్చలు జరుపుతారు, ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొని వస్తారు. లేకుంటే ఇది అందరికీ ఎఫెక్ట్ పడుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఈ 8 నెలల పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఫెయిల్ అయ్యండి అంతే కదా, ఫెయిల్ అయ్యండి అంతే. షార్ట్ పీరియడ్లో నెగిటివ్ అయ్యిండు, షార్ట్ పీరియడ్లో నెగిటివ్ తెచ్చుకో. ఆయనకు అనుభవం లేదు కాబట్టి ఆయన ఫెయిల్ అయిపోయింది అంతే. మరి ఎందుకంటే అంటే ఇప్పుడు 8 అంటే ఇది ఒకటే సార్ 8 నెలలు కావస్తుంది కదా, 100 రోజుల్లోనే తీరుస్తా అన్న హామీలు చెప్పారు. ఓ పక్క అన్ని హామీలు తీరుస్తూనే ఉన్నాము, డిఎస్సి నోటిఫికేషన్లు కూడా ఇచ్చాము, మా పని మేము చక్కగా చేసుకుంటూ పోతున్నాము అని అంటున్నారు. మరి నిరుద్యోగులు ఎందుకని ధర్నాలు చేస్తున్నారు?
చెప్పినా కదా ఇప్పుడు చెప్పినా కదా ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తారని చెప్పినా కదా ఫెయిల్ అయిందని చెప్పినా కదా కాబట్టి ఖచ్చితంగా రేపైతే బోర్డును మార్చిన తర్వాతనే పరీక్షలు పెడితే నమ్మకం ఉంటుంది ఇప్పుడైతే పూర్తిగా నమ్మకం పోయింది రికార్డింగ్ లేని తర్వాత మాత్రం పూర్తి నమ్మకం పోయింది ప్రభుత్వం ఓకే అండి, విన్నారు కదా బక్కజర్సన్ గారి మాటలు. ఇది ఈ నిరాహార దీక్ష ఎన్ని రోజులు కొనసాగుతుందో కూడా తెలియదు అంటున్నారు. అంటే దీని మీద ప్రభుత్వం స్పందించే వరకు కూడా నిరుద్యోగుల పట్ల ఆయన నిలబడతా అంటున్నారు. కెమెరామెన్ సంజయ్తో రిపోర్టింగ్ భానుశ్రీ, హైదరాబాద్.